వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఉంచాలన్నా తీసేయమంట వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో నిరసన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన నియోజకవర్గంలో కూడా 4వ తారీఖున 10 గంటలకు ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఆఫీసు నుండి ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ గారికి మెమరాండం సమర్పించడం జరుగుతుంది. చూస్తూ ఉన్నాం, సంవత్సర కాలం రేపు 4వ తేదీ సంవత్సరం పూర్తవుతా ఉంది. పాలనా పగ్గాలు బట్టి 12వ తారీఖు సంవత్సర కాలమైన అన్నీ కూడా అభూత కల్పనలతో అధికార దుర్వినియోగం, తప్పుడు కేసులు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ ఈ యొక్క కూటమి ఏ విధంగా విఫలం చెందింది ఈ సంవత్సర కాలంలోని విషయాలను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ కూటమి కూలిపోయింది ఏం లేదు, అయిపోయిన సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఆశలన్నీ ఆవిరైపోయాయి. ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన నమ్మకం పోయింది. కూటమి ప్రభుత్వం పైన ఎక్కడని ఈ యొక్క సంవత్సర కాలంలో అరాచక ప్రభుత్వం, అరాచకాలు, ఆకృత్యాలు, దోపిడీలు, ఎక్కడ అక్రమ కేసులు, అబద్ధాల వాగ్దానాలు, ఇవి తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వంలో చేసింది ఏంటంటే 700 కేసులు, హత్యా కేసులు నమోదు చేయడం, దాంట్లో 309 కేసులు, 390 మంది హత్యకు గురి కావడం, రాష్ట్రంలో 766 హత్యా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా 390 మందిని జైళ్ళకు పంపడం జరిగింది. ఇది వాళ్ళ గొప్పతనం. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల పైన 2466 అక్రమ కేసులు పెట్టారు. రాష్ట్రంలో 500 మందిని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జైల్లో పెట్టారు. 440 మందిని సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారు. 79 మందిని జైల్లో పెట్టారు. వివిధ రకాలుగా నానాక చిత్రహింసలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు, ఏ జిల్లాకు సంబంధం లేనటువంటి కేసులు మన జిల్లాలో మాట్లాడితే రాష్ట్రంలో ఏ జిల్లాలో వీలైతే ఆ జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా కేసులు పెట్టి కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇది ఈ సంవత్సర పాలన వాళ్ళ గొప్పతనం. దళితుల వెల్లివేతలు, సాంఘిక బహిష్కరణలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూడా భద్రతను కుదించడం, అతన్ని ఏ విధంగా ఎవరైనా అటాక్ చేస్తే కాపాడుకోలేని విధంగా భద్రత కల్పించడం, ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో మన చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు భద్రత విషయంలో ఎక్కడ కానీ పొరపాటు చేయకుండా భద్రతను కల్పించడం జరిగింది.
ఈరోజు రాష్ట్రమంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా దిగజారిన లా అండ్ ఆర్డరు, వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలపై, మాజీ మంత్రులపై, మాజీ ఎమ్మెల్యేలపై, పార్టీ నాయకులపై ఎన్నో కేసులు బనాయించడం, అందులో భాగంగా ముఖ్యమైనటువంటి వారిని పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్, మాజీ మంత్రి పినవే విశ్వరూప్ తనయుడు డాక్టర్ పినవే శ్రీకాంత్, వల్లభనేని వంశీ, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి ఈరోజు జైల్లో పంపడం జరిగింది. మొన్ననే చూసాం, అక్రమమైన కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం జరిగింది. దళిత నేతలైనటువంటి మాజీ ఎంపీ నందిగాం సురేష్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాజీ మంత్రి పినవే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ తదితరులపై ఈ దళిత నాయకులపైన ఎన్నో అక్రమ కేసులు పెట్టడం మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఐఏఎస్లపైన ఐపీఎస్లపైన దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి ఈరోజు జైళ్లలో పెట్టిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగించి దాదాపు 199 మంది పోలీసు అధికారులకు పోస్టింగులు ఇవ్వలే. 199 మందికి పోస్టింగులు ఇవ్వకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, మద్యం కేసు, దాంట్లో అనవసరమైనటువంటి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇరికించాలనే ఉద్దేశంతో కేసిరెడ్డి రాజశేఖర్, అదేవిధంగా గోవిందప్ప, బాలాజీలను అరెస్ట్ చేసి తప్పుడు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయించి ఈరోజు జైల్లో పెట్టడం చూస్తూ ఉన్నాం. ఓఎస్డీ, సీఎం గారికి ఓఎస్డీ అనేటువంటి ఎప్పటి నుంచో మంచి పేరున్నటువంటి వ్యక్తి, మంచి సౌమ్యుడు, అలాంటి వ్యక్తిని కూడా సందర్భం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నంత మాత్రాన కేసులు తగలగట్టి కృష్ణమోహన్ రెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని ఇరికిచ్చిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు కేసుల్లో జైల్లో పంపించిన సందర్భం చూస్తూ ఉన్నాం. ఆ రోజు శాసన మండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ప్రత్యక్షంగా ప్రసార మాధ్యమాలను కూడా ప్రజలకు తెలియనీయకుండా ఈరోజు అసెంబ్లీ కానీ శాసన మండలిలో కానీ ప్రసారాలు కూడా చేయనీయకుండా ప్రత్యక్ష ప్రసారాలు నిలిపేశారు. మహిళలు, చిన్నారుల పైన కూడా అఘాయిత్యాలు, అరాచకాలు, మహిళలు, చిన్నారుల లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు భారీగా పెరిగిపోయాయి. మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం వచ్చింది ఈరోజుకు. ఏందయ్యా అభివృద్ధి అంటే, సంవత్సర కాలంలో హత్యలు, అరాచకాలు, వీటిలో మహిళలపైన అత్యాచారాలపైన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం. మనం చూసాం, 30,000 మంది మహిళలు కనపడకుండా పోయారని పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నోసార్లు మాట్లాడడం, ఎన్నో రకాలుగా వాళ్ళను ఒక వృత్తిలోకి దించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని మాట్లాడినారు. మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 మంది ఏమైపోయినారో తేల్చాల్సిన బాధ్యత మీది. ఎందుకు తేల్చలేకపోతున్నారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 30,000 మంది అయితే మీ చేతగాని ప్రభుత్వం అని మేము నిలదీస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలన ఈరోజు చూస్తూ ఉన్నాం, వైఫల్యం చెందింది, నిర్వీర్యం చేసింది. సచివాలయాల వ్యవస్థనంతా నిర్వీర్యం చేసి, అదేవిధంగా మొత్తం ఆ రోజు ప్రభుత్వంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు అయితే, చంద్రబాబు నాయుడు అయితేనే, కూటమి ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థను కొనసాగిస్తాం, అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థకు 5,000 కాదు 10,000 ఇస్తాం, మమ్మల్ని నమ్మండి,
అని ప్రతి మీటింగ్లో ఎన్నో రకాలుగా వాళ్ళని మభ్యపెట్టి ఎన్నో రకాలుగా 6 వాగ్దానాలు ఇచ్చి 6 మోసాలలాగా 6 మోసాలు చేయడం జరిగింది. 6 కాదు 6-7 వాగ్దానాలు మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పి ప్రజలను మోసం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు రిటైనింగ్ వాళ్ళు విజయవాడలో కట్టకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వరదల్లో ఎంతోమంది చనిపోయేవాళ్ళు. ఈ ప్రభుత్వం వైఫల్యం వల్ల 47 మంది చనిపోవడం జరిగింది. ఆలయాలు చూస్తూ ఉన్నాం, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. లడ్డు పైన ఎన్నో రకాలుగా రాజకీయాలు చేశారు. అదేవిధంగా తొక్కిసలాట్లో ఎంతోమంది చనిపోయారు. తిరుమలలో సింహాచలంలో గోడగులి భక్తులు చనిపోవడం, ఇదంతా ప్రభుత్వ పాలనా వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో గంజాయి కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా గంజాయి కేసులు. గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పి, బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని చెప్పి ప్రతి గ్రామంలో ఊరూరికి 4 బెల్ట్ షాపులు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కాదని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా ఎన్నో రకాల మోసాలతో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు పీపీఎల్లో రాష్ట్రంలో కరెంటు కొనుగోలులో ఎంతో దాదాపు 11,000 కోట్ల అవినీతి చేశారు. కరెంటు బిల్లులు పెంచమన్నారు. ఈరోజు కరెంటు బిల్లులు విపరీతంగా బిల్లులు పట్టుకుంటేనే షాకులు కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రోజు పీపీఎల్లో జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 ఆ రోజు పీపీఎల్ ఒప్పందం చేసుకుంటే ఈ ప్రభుత్వం కాసులు కక్కుర్తుపడి ₹4.60 కొన్న మాట వాస్తవమా కాదా? అదేవిధంగా అమరావతి పేరిట ఈరోజు ఎస్టిమేషన్లు పెంచి ఎన్నో రకాలుగా ఈరోజు ధనం లూటీ చేస్తున్న మాట వాస్తవమా కాదా? బియ్యం రవాణాకు సీజ్ ద షిప్ నాటకం అన్నారు. 3 హెలికాప్టర్లు 3 విమానాలు పెట్టి ఏదో అవన్నీ పడవల్లో పోతా ఉన్నాయి, ఈ హెలికాప్టర్లు మేము ముందసలు సీజ్ చేయండి అని చెప్పి ఎన్నో రకాలుగా డ్రామా ఆడి దాంట్లో ఆ షిప్లో ఉన్నటువంటి బియ్యం తమ పార్టీ వారికి సంబంధించినవని తెలుసుకున్న తర్వాత ముక్కు నేలేసుకొని గమ్మున నోరు మూసుకున్న మాట వాస్తవం కాదా? ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారు చేసి పెట్టారు. ఆ రోజు డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా 2,70,000 కోట్లు ప్రజలకు ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఆ రోజు అప్పులు చేసింది, ఏదో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. 10,000 కోట్లు అని ఒకరోజు అంటారు, ఒకరోజు 8 లక్షల కోట్లు అంటారు, ఒక 10 లక్షల కోట్లు అంటారు. ఒకరోజు రాష్ట్రం శ్రీలంక మధ్య తయారు చేసి పెట్టి ఆర్థిక మాంద్యాన్ని సృష్టించారు ఇక్కడ అని చెప్పి ఆ రోజు మళ్ళీ 6 పథకాలను మేము సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి ఏవో పథకాలు ఇస్తామని చెప్పి రాష్ట్రమేమో సర్వనాశనం అయిపోయినా మేము పథకాలు ఇస్తాం పర్వాలేదని చెప్పి ఈరోజు ఇట్లా బోర్డుకి వెళ్ళి చూసి ఆయన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుకు ఇది నా చేత కాదు అని చెప్పి చేతులు ఎత్తేసిన సందర్భం కరెక్టా కాదా? మా చేత కాదు. ఈ రోజుకు సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఈ రోజు వరకు నెరవేర్చినటువంటిది ఒక 4,000 రూపాయలు పెన్షను, అవి తప్ప ఒక బియ్యం, ఒకటి గ్యాస్ సిలిండరు, 3 ఒకటి ఇచ్చినారు. అంతకు తప్ప ఏమైనా మీరు చేసినది ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి 2,70,000 కోట్లు పంచితే నువ్వెంత పంచావు తెలపాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది. ఒక సంవత్సరంలోనే 1,37,546 కోట్లు అప్పు చేశాము. ఈ డబ్బంతా ఏమైంది? ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది? ప్రజలకు ఇచ్చింది శూన్యం, ప్రగతి శూన్యం, అభివృద్ధి శూన్యం. ఇవన్నీ కూడా కళ్ళకు కనపడతా ఉన్నాయి. ఈరోజు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది. మాకు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడొస్తే దించేద్దామనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు.
హామీలేమో బ్రహ్మాండంగా హామీలు ఇచ్చావు. అమ్మఒడి కింద గత ఏడాది అంటే తల్లి దీవెన అనే పేరు మార్చి పిల్లలు ఇంట్లో ఎంతమంది అంటే 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు ₹1 వేసిన పాపాన బోల. సంవత్సరం గడిచిన తర్వాత ఇప్పటికి ఎంత అప్పున్నావో ప్రజలకు పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీని నువ్వు ఇప్పుడు ఏదో మళ్ళొక సంవత్సరం తర్వాత కొంత డబ్బులు వేసి అది ఎంతమందికి ఇస్తావో తెలియదు, ఎంతమందిని తొలగిస్తావో తెలియదు, ఎన్ని విడతల్లో వేస్తున్నావో తెలియదు. పూర్తిగా ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా చెప్పిన మాట నెరవేర్చిన పాపాన బోల. నువ్వు ఇద్దరుంటే ఇద్దరు, నలుగురుంటే నలుగురు, ముగ్గురుంటే ముగ్గురు, ఎంతమంది అంటే పిల్లలు అంతమందికి చదివించే బాధ్యత నాది అన్నావు. ఒక్కరినైనా ఈ రోజు వరకు చదివించావని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డ నిధికి ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తానన్నావు. 18 ఏళ్ళు నిండిన మహిళకు అంటే సంవత్సరానికి 18,000 ఇస్తానన్నావు. ఇంట్లో ముగ్గురుంటే 54,000 ఇస్తానన్నావు. ఇద్దరుంటే 36,000 ఇస్తానన్నావు. ₹1 ఇచ్చావని అడుగుతా ఉన్నావు. ఆడబిడ్డ నీది ఏమైంది? తల్లికి వందనం ఏమైంది? రైతు భరోసా ఏమైంది? బడ్జెట్లో అదే కాకుండా బడ్జెట్లో ఏమైనా పెట్టి అంటే గుండు సున్నా. ₹1 కేటాయించినాడంటే ఎక్కడే కానీ గుండు సున్నా. ఇప్పుడు ఇవ్వననే చెప్తా ఉన్నాడు. యువగలం కింద నిరుద్యోగులకు 3,000 ఇస్తానన్నాం. యువగలంని పాదయాత్ర చేస్తూ చదువుకున్న ప్రతి పిల్లాడికి 3,000. అంతకుముందు మీ నాన్న 2,000 చెప్పి సున్నా చుట్టినాడు. ఒక సంవత్సరం ముందు దాన్ని ఇచ్చి చేయి దులుపుకున్నాడు ₹1,000 ఇచ్చి. మీరు కూడా అలాగనే చెప్పిన వాగ్దానం నెరవేరుస్తారా లేదా? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది 36,000 పోయిన సంవత్సరంతో సహా. పోయిన సంవత్సరానికి నిరుద్యోగ భృతి 36,000. ఆడబిడ్డ నిధి కింద 1,500 నెల 1,500 ప్రకారం 18,000 రూపాయలు, 36,000, 18,000. ప్రతి పిల్లాడికి 15,000 అంటే ముగ్గురుంటే 45,000. ఇవన్నీ కూడా మళ్ళీ సంవత్సరంతో కల్పిస్తున్నారా లేదా? ఇవన్నీ మోసాలేనా? పోయిన సంవత్సరానికి బాకీ ఎంత ఉందో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉచిత బస్సు అన్నావు. బస్సు లేదు, దుస్సు లేదు, అంతా తుస్సే. ఉచిత బస్సు అని చెప్పి మళ్ళీ ఆగస్టు అంటున్నావు. మహిళలకు హామీలు ఇచ్చావు. ఒక మహిళకు చెప్పిన మాట ఈరోజు గ్యాస్ అన్నావు. అంత గ్యాస్ నువ్వు కొట్టేదంతా గ్యాస్ అని అర్థమవుతా ఉంది. కానీ గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చి 5 సంవత్సరాల అభివృద్ధి 1 సంవత్సరంలో చేసేసామంటున్నారు. మా ఎమ్మెల్యే కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి కూడా అయిపోయింది. చక్రపాణి 5 ఏళ్ళు చేసిన పని 1 సంవత్సరం చేసేసిన అంటున్నారు. మాయా మంత్రం మచ్చింద్ర అని చెప్పి ఓం భీం పటాఫట్ అని చెప్పి బాగా నేను మాయమంత్రాలు చేస్తూ డెవలప్ అయిపోయింది అంటున్నాడు. ఒక్క టౌన్లో ఒక గంప ఎక్కడైనా ఈరోజు కాంక్రీట్ వేసావా? ఎక్కడైనా ఒక రోడ్డు వేసావా? అయిపోయింది. బడ్జెట్ పెడతానే అయిపోయింది. ఇప్పుడు సంవత్సరమేని చెప్పి మళ్ళీ మొన్న బడ్జెట్ పెట్టినారు. మళ్ళీ సంవత్సరానికి చేస్తాడో 5 ఏళ్ళకి చేస్తాడో తెలియని పరిస్థితి. ఫస్ట్ బిల్లులేమో పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయన వచ్చి ప్రతి రోడ్డును డెవలప్ చేస్తాననే చేతులు ఎత్తేసి ఈరోజు మెన్నకుండా కూర్చున్నాడు. 50 ఏళ్ళకే పింఛన్ అన్నారు. ఎక్కడైనా ఒక్కరికైనా ఇచ్చారని అడుగుతా ఉన్నాం. 50 ఏళ్ళ పింఛన్ అనే మాట మాట్లాడినారు. ఎక్కడైనా ఇచ్చారా? ఇచ్చింటే రుజువు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రైతు భరోసా కింద 20,000 అన్నారు. ₹1 ఈరోజు ఎన్ని విడతలు ఇస్తారో చెప్పారు. 3 విడతలని మన అన్నాడు. మళ్ళీ మేము అట్లా కాదు, ఒక్కటే విడతలు ఇస్తానని ఫస్ట్ ఏమో ఎలక్షన్ల కంటే ముందు వాగ్దానం చెప్పి ఈరోజు ఇన్సూరెన్స్కు దిక్కులేదు. కోట్లాది రూపాయలు మన నియోజకవర్గంలోనే ప్రతి సంవత్సరం 30 కోట్ల పైనే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి రైతులకు. ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతాంగం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమైపోయింది? ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంతసేపు ఉన్నా ఆయన పైన జైల్లో పెట్టాలా, అక్రమ కేసులు బలాయించాలనే ఆలోచన తప్ప మీరు ఏదో దారి మళ్లించడం, ప్రజలను
ఏదో రకంగా మీరు జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి కొన్నాళ్ళు ఏదో సాకు పెట్టి ఏదో ఒక అడ్డగోలుగా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా నెరవేర్చినది 4,000. అదేవిధంగా విద్యారంగాన్ని నాశనం లేపినారు. మనబడి, నాడు నేడు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్, టోపెల్ రద్దు చేసి పడేసినారు. ఘోరమైన ముద్దగా తయారు చేసినారు. ముద్దనే లేకుండా పోయింది. గురుకుల పాఠశాలలో అతిసార వ్యాధి వ్యాపించింది. సర్కారు బడుల్లో పడిపోయిన విద్యా ప్రమాణాల ఉత్తీర్ణత శాతం తగ్గింది. టీచర్ బదిలీల్లో గందరగోళం నడుస్తూ ఉంది. ఫీజు రింబర్స్మెంట్ సొమ్ము పెండింగ్ ఇంతవరకు కట్టిన పాపాన పోలేదు. ఎన్నో రకాలుగా ఆరోగ్యశ్రీ పేరు మార్చి ఈరోజు ప్రజలను 3,000 కోట్ల ఆరోగ్యం కోసం 3,000 కోట్ల రూపాయలు బకాయిలు కట్టకుండా ఉంటే ఎవరైనా పేదవాడు వైద్యం కోసం వెళ్తే ఈరోజు ఆసుపత్రిలో డబ్బులు కట్టండి చేర్పించుకోలేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ పాలైంది. ఆరోగ్య ఆసరా ఎత్తేసినారు. వైద్య సిబ్బంది నియామకాలు లేవు. 104, 108 వాహనాలు డ్రైవర్లకు జీతాలే లేవు. వాళ్ళ సతాయిస్తూ ఉన్నారు జీతాలు ఇవ్వకుండా. ఎక్కడే కానీ అవి కుయ్యో మొరో అని 104, 108 కుయ్యో మొరో అని ఎక్కడ చూసినా ఎక్కడ పడితే డీజిల్ లేక, డ్రైవర్లకు జీతాలు లేక ఈరోజు నిరాసక్తతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. విలేజ్ క్లినిక్ల నిర్మాణాలు ఆగిపోయినాయి. గ్రహణం పట్టింది దానికి. మందు పిల్లలకు డబ్బులు లేవు. ఈరోజు విలేజ్ హెల్త్ సెంటర్లలో ఫ్యామిలీ డాక్టర్ ఎత్తేసారు. ఆరోగ్య సురక్ష శిబిరాలు ఎత్తేసినారు. మనం ఆ రోజు ప్రతి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం పెట్టి వాలంటీర్ల చేత, అంగన్వాడీల చేత ఎన్నో రకాలుగా టెస్టులు చేయించి ప్రతి కుటుంబాన్ని పలకరించి ఆ రోజు ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య సురక్ష అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రజల వద్దకే ఆరోగ్యాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు దాన్ని ఎత్తేసి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆశా వర్కర్లు కూడా పట్టని పరిస్థితి సర్కారుకు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను వ్యవసాయ రంగం పండుగలా నడిచినటువంటి సందర్భాలు చూసాం. ఈరోజు రైతుకు గిట్టుబాటు ధరే లేదు. ఈ ప్రభుత్వం సంపద సృష్టి అంటే కరెంటు బిల్లులు పెంచడం, ప్రజలకు చెప్పిన మాటలు వాగ్దానాలు నెరవేర్చకపోవడం, ఇదేనా సంపద సృష్టి? ఈ ఆంధ్రప్రదేశ్ను అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు. ఈరోజు రేపు అన్ని రకాలుగా ఈరోజు నిత్యావసర ధరలు పెరిగాయి. ఎక్కడ చూసినా నిత్యావసర మనమేమో అమ్మేదేమో గిట్టుబాటు ధరలు లేవు, కొనాల్సినదేమో విపరీతమైన ధరలు మండుతూ ఉన్నాయి. ధరలు వ్యవసాయ రంగం ఈరోజు నాశనం పెట్టారు. రైతుకు రావాల్సిన ఇన్సూరెన్స్ పోయింది. రైతుకు రావాల్సిన సబ్సిడీలు లేవు. ఈరోజు రైతుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవు. ఆ రోజు జగనన్న రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి నాణ్యమైనటువంటి మందులు, నాణ్యమైనటువంటి విత్తనాలు, రైతు గిట్టుబాటు ధరలు, రైతు భరోసా ద్వారా పురుగు మందులు, అదేవిధంగా అన్ని రకాలైన రైతుకు సంబంధించిన అది ఇన్సూరెన్స్ డబ్బులు అన్ని రకాలుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది వాటన్నిటిని. అదేవిధంగా ఉద్యోగాలు కల్పన దేవుడెరుగు 25 లక్షల ఉద్యోగాలు చెప్పినాడు మా అనుభవుడు.
ఇప్పటికీ అయిపోయినాయంటే ప్రైవేట్లో వేసుకునే వల్ల వాళ్ళవి లెక్క. ఎవడన్నా ప్రైవేట్ వాడు తీసుకుంటే కూడా, నేను కూడా ఉద్యోగం పెట్టుకుంటే కూడా అది చంద్రబాబు నాయుడు లోకేష్ వేయించినట్టే లెక్క. 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఉన్న 2,60,000 ఉద్యోగాలు చెట్టగోపురం పెట్టినాడు. వాలంటీర్ల వ్యవస్థను, ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులను ఈరోజు సచివాలయాల సంఖ్యను తగ్గించి వాళ్ళందరినీ కూడా వివిధ పనులకు, వివిధ జాబుల్లో వాళ్ళను మళ్ళీ మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లంచాలు ఎక్కువైన ఏ ఒక్క సచివాలయ కేంద్రాల్లో కూడా గతంలో భయపడేవాళ్ళు, ఈరోజు లంచం లేదే మంచం ఎక్కలేని పరిస్థితి ఈరోజు అధికారులది. దీనికో రేటు, ఒక ఉద్యోగి ఎవరైనా పోస్టు కావాలని వచ్చినా, పోస్టు ఇంకో చోటికి మార్చాలని వచ్చినా లంచం లేదే ఈరోజు పని జరగని పరిస్థితి మన నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగాల గత 2 లక్షల ఉద్యోగాలే కాకుండా బేవరేజ్ కార్పొరేషన్లో 18,000 మందిని తొలగింపు, ఏపీ ఫైబర్ నెట్లో 2,000 మంది ఉద్యోగాలు తొలగింపు, ఏపీ ఎండిసిలో కోతలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగింపు మొత్తం చేసినారు మన దగ్గర. ఎవరు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా అమ్ముకుంటా ఉన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లను. ఈరోజు విఆర్ఓలు కావాల్సిన ప్లేస్ కావాలంటే డబ్బులు. ఈరోజు వాహనాలు మొన్నటిదాకా మన ఇంటి వద్దకే వచ్చి రేషన్ బియ్యం అందించే వాహనాలన్నీ కూడా రద్దు చేయడం. వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎట్లా బతకాలనో, ఆ యొక్క కంతులు ఏ విధంగా కట్టుకోవాలనో దిక్కుదోచని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటి వరకు ఆశలన్నీ నిరాశ అయినాయి, వాళ్ళ ఆశలన్నీ అడియాశలైనాయి. పిఆర్సీ లేదు, పే రివిజన్ కమిషన్ ఏర్పాటు ఊసే లేదు, ఆటకెక్కిన ఐఆర్ హామీ, 1వ తారీఖునే ఉద్యోగాలు, జీతాలు, 1 నెల జీతాలన్నీ మిగతా రోజులన్నీ మాయమైపోయినాయి. 1వ తారీఖు జీతాలు, పెన్షన్ల హామీ కూడా 1 నెలకే పరిమితం. వాళ్ళ పెన్షన్లు పిఎఫ్ నందు మీకు ఇస్తామని చెప్పి అప్లై చేసుకుంటే వాళ్ళు దాచుకున్న డబ్బును ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో ఇట్లా చేశాడు అట్లా చేశాడని ఏలెత్తి చూపి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏమిటో ఉద్యోగస్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల అమలు లేదు. ఆ రోజేమో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపజేస్తామని మీరు అరకొర జీతాలతో జీవిస్తూ ఉన్నారు, చాలని బతుకులు బతుకుతూ ఉన్నారు. కాబట్టి మీకు అన్ని వర్తింపజేస్తామనే మహానుభావుడు ఈరోజు ఒక్కటిచ్చిన పాలన. సిపిఎస్ డిమాండ్పై ఆలోచన చేయండి సర్కారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మోసం చేస్తూ మన నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. మన నాయకుడు, మన ఎమ్మెల్యే గారు రకరకాలుగా 5 సంవత్సరాల అభివృద్ధి ఇప్పుడే జరిగిపోయింది అని నాకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. నన్నేమో అవినీతి చేసినావు, వర్ధన్ బ్యాంకులో 100 కోట్లు దోచినావు, శ్రీశైలంలో అవినీతి ఉంది, మొత్తం అన్ని నీవే, అక్కడ అనేటువంటి ఏమంటారు శానిటేషన్ అవన్నీ ఏజెన్సీలన్నీ నీవే, మొత్తం కార్తికేయ ఏజెన్సీ నాదే, దాంట్లో డబ్బు నా కొడుకు పేరు అంట. ఆయన నా కొడుకు నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వాళ్ళ కార్తికేయ ఏజెన్సీ వాళ్ళది, నాదైతే మళ్ళీ ఎందుకు తొలగించలేదని అడుగుతా ఉన్నా. ఏం ముట్టినాయి నీకేది ముట్టకపోతే ఎందుకు తీసేయలేకపోతా ఉన్నాం సంవత్సరం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్ధన్ బ్యాంకులో దోచుకునేట్టు నేను అందరికీ అరెస్ట్ చేయలేకపోతా ఉన్నాం. సున్నిపెంటలో నేను స్థలాలన్నీ దోపిడీ చేశానని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎన్నో నా పైన ఆరోపణలు చేశావు. దాని ప్రతిఫలంగా అధికారులే నీకు సమాధానం ఇచ్చారు. ఇవన్నీ కూడా నీటిపారుదల శాఖలో కొన్ని ఉన్నాయని, కొన్ని పంచాయతీలు ఉన్నాయని,
కొన్ని పంచాయతీ సంబంధంలో ఉన్నాయని చెప్పి 27కి 27 సమాధానం రాసి పంపించారు. ఎన్నో రకాలుగా ఎక్కడో వెపన్లు దొరికితే నా మీద కేసు బనాయించాలని చూసావు. ఎన్ని రకాలుగా తిప్పలు పడుతున్నావో అన్ని రకాలుగా తిప్పలు పడుతూ ఉన్నావు. ఎక్కడో ఆదిలాబాద్లో వెపన్లు దొరికితే నా మీద నా కేసులు బనాయించాలి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు ఎన్ని చేసినా నేను బరాయిస్తా. నువ్వు ఏమి చేసుకున్నా భయపడను. మళ్ళీ దబిడిదిబిడే మళ్ళంటుంది. దానికి ఎక్కడ చూసినా మొన్న మున్సిపాలిటీలో ఏదో పెద్దగా మేము ఒక మహిళా చైర్మన్గా చదువుకున్న డాక్టర్గా మా ప్రభుత్వంలో నా ఎలక్షన్లలో నా ఇంట ఉన్నారనే ఉద్దేశంతో మేము ఎందుకు లేక 1 ఇయర్ కోసము మార్చడం అని మేము అనుకుంటే మా వ్యక్తులు మా నాయకులు నేను చెప్పింటే ఒక్కరు పోయే పరిస్థితులు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా మళ్ళీ నేను ఎంట వచ్చిన వాళ్ళు మళ్ళీ నా ఎంట రాకూడదు కదా. ఏదో మేమందరం ఒక మంచి ఆలోచన చేసి ఎందుకు దీన్ని ప్రజలలో ఎందుకు చర్చ జరగాల ఉండనేని మేము ఇస్తే దాన్ని వాళ్ళని చూసా వాని తోలు తీస్తా నీ తోలు తీసేటోళ్ళు మళ్ళీ వస్తుంది, ఏం రాకుండా ఏం బదులే. ఆ విధంగా నోటికి అది తెచ్చే వాగడమేనా? ఏం నోటికి అద్దుపద్దు లేదా? దానికి ఒక అర్థం ఉంది. ఇంకా మాట్లాడినావు, గెలిచినావు, అయిపోయింది. ఇంకా ఇదే మాటలేనా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? సమాజానికి ఏం తీసుకుపోతా ఉన్నావు? అది నీ గొప్పతనం కాదు నిన్న గెలవడం. చంద్రబాబు నాయుడు పుణ్యమో అదేదో ఒక మోసం అబద్ధాల వాగ్దానాలు మోసాలు చేస్తే మీరంతా గెలిచారు. ఈరోజు కూడా మేము నమ్ముతా ఉన్నాం. ఈవీఎంలు ఈరోజు ఇంటెలిజెన్స్ సంస్థ అమెరికానే చెప్పింది, ఈవీఎంల వల్ల కూడా మోసం చేయొచ్చు, మార్చొచ్చు అని ఒక ఇంటెలిజెన్స్ సంస్థ చెప్పింది. ఎలాన్ మస్క్ చెప్పినాడు చేయొచ్చు అని. సృష్టించింది ఎవరు? మానవుడే కదా సృష్టించింది. ఈరోజు హైక్ కావడం లేదా బ్యాంక్ అకౌంట్లు? అవి అయినప్పుడు ఇవెందుకు కాకూడదు? అందుకే మా నాయకుడు కోరుతా ఉన్నాడు, బ్యాలెట్ తీసుకురండి అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉంది. ఇసుక చూడండి, ఒక బోలె 30 రూపాయలు, 30 300 రూపాయలు బోలె అంటే బంగారు కన్నా రేట్ ఎక్కువైంది. ఎవడు అమ్ముకోవడానికి లేదు. ఎవడన్నా పోయి అంటే వాళ్ళ యొక్క ఏ పేరు, ఆయన పేరు అంబేదిరా ఇసుక యుగంధర్ రెడ్డి చేసి అడుగుపో. ఎవడైనా ఏం హక్కు లేదేమైనా మా ఇంటికి మేము ఒక లారీ బుక్ చేసుకోవడానికి 884 రూపాయలు గవర్నమెంట్ పెడితే సంపాదించుకోవడానికి లారీ వాళ్ళతేమో 650 700తో లారీతో కొంటున్నారు. 885 రూపాయలు అయితే ఇంకా దుర్మార్గంగా ఇక్కడ ఇంకా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇంటి వద్ద తెచ్చితే ఇంకొక రేటు సపరేట్గా డబ్బులు టన్ను కింద వసూలు చేస్తూ ఉన్నారు. ఎవరు లారీలు నడుపుకోవడానికి లేదు. ఎవడు ఈరోజు మన అన్లోడింగ్ శ్రీశైలం సున్నిపేటలో టిప్పర్లు పెట్టినాడు, మేఘన టిప్పర్లు. అవి కూడా వాళ్ళ కడుపు కొడతా ఉన్నాడు. అక్కడ కూడా కడుపు కొడతా ఉన్నాడు. టిప్పర్లు ఎగేసిపోతే అన్లోడ్ చేసే కూలీల పరిస్థితి ఈరోజు ఇబ్బంది పరిస్థితి. ఏ ట్రాక్టరు బయట నుంచి వచ్చి రావడానికి లేదు, ఏ లారీ రావడానికి లేదు. ఎక్కడ చూసినా బియ్యం దోపిడీ. ల్యాండ్ ఈరోజు చూస్తూ ఉంటే గుంజుకుంటా ఉన్నారు. ఈరోజు కూడా పర్మిషన్ లేకుండా తీసుకొస్తే మాకేం తీస్తావు? ఎక్కడిది నాయన? గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టుకునే వాళ్ళు ప్రతి నెల 1,00,000-1,50,000 డబ్బులు ఇవ్వాలా. ఎక్కడ చూసినా బియ్యము 20 రూపాయలకి అమ్మాలా, స్టోర్ బియ్యం. ఎక్కడ ఒక ట్రిప్పు ఈరోజు గ్రావెల్ తోలుకోవడానికి లేదు, ఒక మట్టి తోలుకోవడానికి లేదు, ఒక ట్రాక్టర్. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. శ్రీశైలం దేవస్థానంలో దోపిడీ జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా. మళ్ళీ అభివృద్ధి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామంటున్నారు. అభివృద్ధి మీరు మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి తప్ప, మీ నాయకులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు తప్ప ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి అనే మాట లేదని కూడా తెలియపరుస్తూ
ఇంతతో ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.